చేసిన ప్రతిసారి చేసినంత స్పీడ్ లో ఈ పచ్చడి అయితే ఖాళీ అయిపోతుందండి. రైస్ మొత్తం ఈ యొక్క పచ్చడితోనే తినాలంటారు, అంత బాగుంటుంది ఈ పచ్చడి అయితే. టొమాటో పచ్చిమిర్చి పచ్చడి సింపుల్ గా ఇలా చేయండి. ఫస్ట్ అయితే పాన్ లోకి ఆయిల్ తీసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర, మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కాస్త పండు ఉంటే యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి చక్కగా అన్ని ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకుని ఇదే ఆయిల్ లోకి ఒక 2 మీడియం సైజ్ టొమాటోల్ని సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసుకుని పసుపు కూడా యాడ్ చేసి సగం ఉడికిన తర్వాత ఇందులోకి కాస్త చింతపండు అనేది యాడ్ చేసేసుకుని మెత్తగా అన్నిటినీ గుజ్జుగా ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకదాని తర్వాత ఒకటి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. టొమాటో యాడ్ చేసినప్పుడే వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 6-7, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. తరువాత ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసి జస్ట్ పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోవాలండి. మనకు రోట్లో దంచిన విధంగా రావాలి. అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసేయండి.